కానీ 8 ఎకరాల కొబ్బరితోట ఉందట. ఇంకా 50 ఎకరాల మామిడి తోట, 50 లక్షల ఆస్తి ఉండగారు కాదు. ఆస్తి అంతా కోట్లు ఉంది. అమ్మో వీధిలో ఉన్నాడు. 2 కోట్ల భోజనం పెడితే గొప్పే. ఇదిగో ఓ శాస్త్రి గారు ఆపయా పైనాప మాటలు తినగానే నువ్వు బాగు బాబు చూడు భద్రమ్మ, పెళ్లి పండిట్లో పెళ్లి కొడుకు తండ్రి న్యాయంగా ఏది న్యాయమండి? అబద్ధాలు చెప్పి పెళ్లి తప్పించడం న్యాయంగా ఉందా? ఆయన చేసిన తప్పే ఉందమ్మా. ప్రాణ స్నేహితుడు కూతుర్ని తన కోడలుగా చేసుకుందామని మాకు ఎవరు దయ దాచినారో అక్కర్లేదండి. అమ్మా, పీటల మీద పెళ్లి చెడిపోతే ఆడపిల్ల బతుకు సర్వనాశనం అయిపోతుంది. పెళ్లి కొడుకు తండ్రినైనా మా కోటయ్య మొహం చూసి చేతులు జోడిస్తున్నారు. ఈ 2 కుటుంబాలను అప్రతిష్ట పాలు చేయకండి. ఏమయ్యా, ఏం చూసి మీకు పిల్లనమ్మంటావయ్యా? నీకు ఆస్తి లేదు, నీ కొడుకు చదువు లేదు, పైగా వెరిబాబులాడు. ఇంకా పిల్లనమ్మని అడుగుతున్నావా? పదనన్న, వాళ్ళని బతిమాడి చేసుకోవాల్సినంత కర్మ మనకేం పట్టలేదు. ఏమిటండి అందరూ వెళ్ళిపోతున్నారు? ఏం జరిగింది అమ్మా? ఏమైంది? ఏరా గాడిద ఇప్పుడే రావడం ఇంకే పక్కన వచ్చావు. ఏమైందమ్మా? ఇంకా ఏం చదువుతావా? తమ్ముడి విలువ లేని పెద్ద మనిషి మాయ మాటలు చెప్పి మన పేరు కట్టుకోవాలనుకున్నాడు. అందుకని మీ అమ్మ పీటల మీద పెళ్లి కాస్త చెడగొట్టింది. చేసేది లేక పెళ్లివారు వెళ్ళిపోయారు. మాస్టర్, అమ్మా నువ్వు మనిషివా పశువురా? గోపి, జరిగిన అనర్థం ఏదో జరిగిపోయింది. నువ్వు నోరు పారేసుకుంటే మరింత అలరవుతుంది. ఈ అమ్మాయి ఎవరు? నా భార్య. అవును, తప్పనిసరి పరిస్థితుల్లో తాగేటాల్సి వచ్చింది. ఓరి దౌర్భాగ్యుడా, ఇక్కడ చెల్లెలు పెళ్లి పెటాకులు అవుతుంటే నువ్వు తీరిగ్గా పట్నం నుంచి దొరసాన్ని తీసుకొచ్చావా? పట్నం దొరసాన్ని నువ్వు చేసిందేమిటి? నీ కన్న కూతురు పెళ్లి తేజతో సర్వనాశనం చేశావు. కానీ నేను ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడి తీసుకొచ్చాను. నాయనా గోపి, పెద్దలు పెట్టిన ముహూర్తం చాలా బలమైందో. ఒక పెళ్లి ఆగిపోయింది, మరో దంపతులు పందిట్లోకి వచ్చారు. మీరు అక్కడ ఏం చేశారో మాకు తెలియదు గాని ఇక్కడ చక్కగా దండలు మార్చుకుంటే వచ్చినందుకు ఆశీర్వదించి వెళ్తాం. వెంకయ్య, ఆ దండలు ఎలా తీసుకురా బాబు. పంతులు గారు, ఆశీర్వచనం మొదలు పెట్టండి. ధాన్యం ధనం రసపత్ర లాభం సమస్త్ర దీర్ఘమాయు శతమానం భవతి సదాయసు పురుషాయి సతేంద్రికే ప్రతిష్టతి రోజరోజేర్మోత్తరోజమాన సంధ్రం దీర్ఘాయుష్మాన్ భవ. నిద్రాహారాలు మానేసి కష్టపడి తాగి ఇంటికి వస్తున్నాను. తలుపు తీయడానికి ఇంతసేపా? ఏంటి మాట్లాడా? నువ్వు కూడా తాగావా? నిజంగానే తాగా అన్నమాట. వరుసలు మార్చేస్తున్నావు. అన్నగారంటే ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి.
నేను మీ భార్య వరలక్ష్మి కాను, ఈ ఇంటి కొత్తగా వచ్చిన కోడలు. కరెక్టే, నువ్వు నా పెళ్ళానుగా. ఏంటిది, నా మందు దిగిపోయిందా లేకపోతే నేను రాంగ్ అడ్రస్కి వచ్చాను? మొన్న పెళ్లి జరిగితే లెక్క ప్రకారం ఈ ఇంట్లో ఉండాల్సింది అల్లుడు గాని కోళ్ళు గానే. అవునండి, జరగవలసింది మీ మరదల పెళ్లి, కానీ జరిగింది మీ బామ్మర్ది పెళ్లి. ఏంటి ఈ సంఘటనల మీద సంఘటనలు? ఇంట్లో నుండి నాకు తెలియకుండా ఈ అర్జెంట్ పెళ్లిగా జరిగింది. అసలు పెళ్లి ఎలా ఆగిపోయింది? అదంతా ఒక పెద్ద కథలేండి. అమ్మ ఒక గుదిబెడను దించుకోవాలనుకుంది, మరొక దాన్ని తగిలించుకొచ్చాడు తమ్ముడు. పదండి. సరే సౌండ్ లేదు, మరి ఇవిడికి శుభాకాంక్షలు చెప్పద్దు. శుభాకాంక్షలు అండి మీకు. ఎలా ఉంది మా సర్కస్? సర్కస్ లానే ఉంది. అయినా ఇలా ఉంటే ఎలా అండి సంసారం? లాభం లేదు. వీళ్ళందరినీ ఒక పద్ధతిలో పెట్టాలి. పద్ధతిలో పెట్టాలని చాలా నుంచి నేను అనుకుంటున్నాను. కానీ మీ అమ్మగారి నోటికి భయపడి ఊరుకున్నారు. అర్థమైంది కదా? అర్థమైంది. ఏమండి, మీరు ఇంటి మనిషి, మీరు ఎదిరిస్తే వాళ్ళకు శత్రువు అవుతారు. నేను పైనుంచి వచ్చిందండి, నాకు భయం లేదు, శత్రువుని అవుతాననే బాధ లేదు. ఎందుకంటే మనం చేసేది వాళ్ళ మంచి కోసమే కనుక. కోడలుగా నాకు ఈ ఇంటి బాధ్యత కూడా ఉంది కనుక. కాకపోతే మీరు నా మాట వినాలి. తప్పకుండా ఉంటాను. నేను మా నాన్న చేయలేని పని నువ్వు చేసావంటే ఈ వంశం తరిస్తుంది, ఈ సంసారం బాగుపడుతుంది. ఏదైనా మార్గం చెప్పు. ఇచ్చండి. నర్మయ్, నాకు తిక్కరేగిందో దుర్యోధనుడి వేషం వేసి గద పెట్టి మరీ కొడతా. అది కాదండి, నేను చెప్పేది. నేను ఇలా మాటలతో లాభం లేదే. ఏది నా గద? ఎక్కడుంది నా గద దండం? అమ్మా, అల్లుడు గారు కొడుతున్నారు. ఇదే సుముహూర్తం, అక్కడ అక్కే భద్రవుతుంది. ఇప్పుడేనా? ఆలస్యం అమృతం. విషయం అంటారు. నేను రంగంలో దుఃఖిస్తున్నా. నేను వస్తున్నా పద. చూడు, అల్లుడు గారు సాగు కొట్టేస్తున్నారు. నాయన తల్లికి మా తల్లి పేరు పెట్టుకున్నాం, దాన్ని ఎందుకు అలా కొట్టి చంపేస్తావు నాయన? అబ్బా! అమ్మా! అమ్మా! ఎంత సమట సంతానంగానే ఏం జరిగింది? చూడు, నీ కోడలు చచ్చేది పుట్టింది. ఎలా మొగుడిని కొట్టావా? అమ్మో, రివర్స్ కథ అన్నమాట. అయ్యో అయ్యో, దానికేం పోయే కాలం వచ్చిందా? కట్టుకున్న మొగుడు వస్తుందా? ఇంతకీ నువ్వే ఉన్నావురా? కాళ్ళు పట్టమన్నానే అక్క. నాకే కన్నా కోళ్ళు వేసుకున్నాడు, మీరే నా కాళ్ళు పట్టండి అని నోరు అన్నాను. అంతే, పెళ్ళని కొట్టింది. అదృష్టవంతుడి చెప్పుతో కొట్టలేదు. అది నీ డ్యూటీ బావా.